హాయ్ హలో అందరికి నమస్తే. ఏందబ్బా అనుకుంటున్నారా? రొయ్యలండి, ఫ్రాన్స్. ఇదిగోండి 30 కౌంట్ అంట. ఇదిగోండి ఒక్కొక్కటి చూడండి ఎంత లావు ఉన్నాయో. మొత్తం కండేనండి. మంచి ఫుడ్, హెల్త్కి చాలా మంచిది. ఇదిగోండి మొత్తం కండే, ఏం ఉండదు ఇంకా. సూపర్గా నీట్గా క్లీన్ చేసుకొని చాలా బాగా చేసుకున్నాం ఫ్రై. ఈరోజు ఒక్కొక్కటి అరచేయి అంత ఉందండి. అంత పొడుగుంది, అంత లావు ఉంది. లావు చూడండి ఎంత సైజు ఉందో. చాలా బాగున్నాయి రొయ్యలు. ఇది శుభ్రంగా చేసేసుకుందాం. రాదు కాబట్టి, కొత్త కాబట్టి ఇట్లా ట్రై చేస్తున్నాము. ఇదిగోండి, ఇదిగోండి నరాలు తీసేసుకోవాలి. ఊరికట్ట కట్ చేసుకొని తీసేస్తే వచ్చేసిద్ది. మనము ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని నీసు వాసన పోయేదాకా శుభ్రం కడుక్కుందాం. కారం, పసుపు, ఉప్పు వేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. మసాలా బాగా పట్టింది వీటికి. ఆహా, ఎంత బాగుంది. ప్రశాంతమైన వాతావరణం, మనకి నచ్చిన ఫుడ్. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ, వీటితోటి మనం నీట్గా మంచి రుచి వచ్చేటట్టు తయారు చేసుకుందాం. పదండి. నూనె బాగా గాగిపోయింది. వేసేసుకున్నాం ముందుగా. ఈ రొయ్యల్ని ఒక 80% బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక బయటికి తీసేసుకుందాం. ఇవి వేగిపోయినాయి. కొంచెం నూనె పోసుకొని, ఇదిగోండి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్నవి, అల్లం పేస్ట్,
ఇదండి కారం, పసుపు, ఉప్పు, రొయ్యలు కూడా వేసేసుకుందాం. అది పొడి క్లైమాక్స్ లో ఊరికట్ట చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి మన రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా ఉందో మనం టేస్ట్ చేసి చూద్దాం. నిమ్మకాయ పిండి వేసుకొని ఆ టేస్ట్ ఎట్టుందో చూసేద్దాం ఇప్పుడు. సూపర్గా ఉంది. అదిగోండి. సూపర్ అండి. సూపర్ గా సెట్ అయింది. అద్భుతం, చాలా అద్భుతంగా ఉందండి. సూపర్ సెట్ అయింది. ఒక్కసారైనా అవుట్డోర్ వచ్చి మీకు నచ్చింది ఏదైనా కానీ ప్రశాంతంగా మీరు వండుకొని ప్రశాంతంగా తిని ఆ ఒక్కరోజు హ్యాపీగా ఉండండి. అంత బాగుందండి ఈ వాతావరణానికి మనం చేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంది. ఇంతకు మించి ఏం కావాలి లైఫ్కి చెప్పండి. చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్. తినేసి వెళ్ళిపోదాం. ఓకే బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.